బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లాలో గంజాయి మత్తులో వ్యక్తి వీరంగం సృష్టించారు. ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం స్టిక్కర్ ఉన్న వాహనంతో అర్ధరాత్రి అజయ్ అనే రౌడీ షూటర్ హల్చల్ చేశారు. ఏకంగా పోలీసులపై దాడికి యత్నించారు. రోడ్డుపై వెళ్తున్న వాహనదారులను భయభ్రాంతులకు గురిచేశారు. ఇక గతంలోనూ అజయ్ పై రౌడీ షీట్ పీడీ యాక్ట్ ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో గుంతకల్లు సమీపంలో బొలెరో వాహనానికి పోలీస్ స్టిక్కర్ వేసుకుని లారీ డ్రైవర్లను అజయ్ బెదిరించారనే ఆరోపణలున్నాయి. ఇక నిందితుడు అజయ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం జిల్లాలో గంజాయి మత్తులో వ్యక్తి వీరంగం సృష్టించారు. ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం స్టిక్కర్ ఉన్న వాహనంతో అర్ధరాత్రి అజయ్ అనే రౌడీ షూటర్ హల్చల్ చేశారు. ఏకంగా పోలీసులపై దాడికి యత్నించారు. రోడ్డుపై వెళ్తున్న వాహనదారులను భయభ్రాంతులకు గురిచేశారు. ఇక గతంలోనూ అజయ్ పై రౌడీ షీట్ పీడీ యాక్ట్ ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో గుంతకలు సమీపంలో బొలెరో వాహనానికి పోలీస్ స్టిక్కర్ వేసుకుని లారీ డ్రైవర్లను అజయ్ బెదిరించారనే ఆరోపణలున్నాయి. ఇక నిందితుడు అజయ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం జిల్లాలో గంజాయి మత్తులో వ్యక్తి వీరంగం సృష్టించారు. ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం స్టిక్కర్ ఉన్న వాహనంతో అర్ధరాత్రి అజయ్ అనే రౌడీ షూటర్ హల్చల్ చేశారు. ఏకంగా పోలీసులపై దాడికి యత్నించారు. రోడ్డుపై వెళ్తున్న వాహనదారులను భయభ్రాంతులకు గురిచేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, చెప్పండి. గుడ్ మార్నింగ్ సుజ. ఏదైతే నిన్న అర్ధరాత్రి సమయంలో గుమ్మనూరు జయరాం వెహికల్ కి ఉన్న స్టిక్కర్ ఆ వెహికల్ వాహనంలో కొంతమంది మత్తులో ఉన్న యువకులు హల్చల్ చేశారు. ఏదైతే తాడపత్రి నియోజకవర్గం ఆ కోన సమీపంలో కొంతమంది వ్యక్తులు వాహనాన్ని దారికి అడ్డుగా పెట్టి స్థానికులను తీవ్రంగా ఇబ్బంది పెట్టిన ఘటన వెలుగు చూసింది. అయితే అక్కడ కొంతమంది యువకులు మత్తులో ఉంటూ స్థానికంగా ఉన్నట్టు వారిని అందరినీ కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తారని చెప్పి స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు అక్కడికి పోలీసులు చేరుకున్నారు. ఏదైతే పెట్రోలింగ్ పోలీసులు అక్కడికి చేరుకున్న నేపథ్యంలోనే అక్కడ ఉన్న యువకులు అప్రమత్తమై పోలీసుల మీదకే ఎదురుదాడి చేసినట్లు తెలుస్తుంది. ఏదైతే అప్పటికే వారి దగ్గర గంజాయి ఉన్నట్లు కొంతమంది స్థానికులు చెప్తున్నారు. అయితే పోలీసులు రావడం చూసి గంజాయిని కూడా పక్కకి పడేసినట్లు కూడా కొంతమంది స్థానికులు చెప్తున్నట్లు మనకున్న సమాచారం. అయితే ఇక్కడ ప్రధానంగా తీసుకుంటే గైనా ఆ గుమ్మనూరు జయరాం కి సంబంధించిన ఎమ్మెల్యే స్టిక్కర్ అక్కడ వాహనం మీద ఉండడం, ఆ వాహనం ఎవరిది, అంటే ఆ వాహనంకి ఆ స్టిక్కర్ ఎలా వచ్చింది, అసలు ఇదంతా గుమ్మనూరు జయరాం సంబంధించిన వాళ్ళ ఏంటి అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. అర్ధరాత్రి సమయంలో వీరు చేస్తున్న అరాచకాలకు పోలీసులు అక్కడ చేరుకుని వెంటనే అజయ్ అనే నిందితుని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. అయితే గతంలో కూడా గుంటకల్ రూరల్ పోలీస్ స్టేషన్ లో అజయ్ అనే వ్యక్తి పైన కూడా పలు కేసులు ఉన్నట్లు తెలుస్తుంది. గతంలో పోలీసు ఆ వాహనం బొలెరో వాహనానికి పోలీస్ స్టిక్కర్లు వేసుకొని కూడా అర్ధరాత్రి సమయాల్లో హైవేల మీద వచ్చే లారీల్ని ఆపి డబ్బులు కూడా వసూలు చేసినట్లు కూడా ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం ఈ మత్తులో కొంతమంది యువకులు హల్చల్ చేయడం ప్రధానంగా జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సుజ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రవితేజ.